నూకతోటి రాజేష్ ను అధిష్టానం ప్రకటించింది. తొలిసారిగా రాజేష్ రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అభిమానులు ఆయనకు బాణాసంచా పేల్చి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. సత్యవేడు ఇన్ఛార్జిగా తనను ప్రకటించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు రాజేష్. సత్యవేడు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం జగన్ కు కానుకగా ఇస్తానని రాజేష్ అన్నారు. ఈరోజు సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. దానికి ఈ సందర్భంగా మా జననేత అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారికి నా పాదాభివందనం చేస్తున్నాను. అలాగే మా పెద్దిరెడ్డి గారు మరియు మిథున్ రెడ్డి గారు నాకు ముందుండి నన్ను ఈ టికెట్ రావడానికి కారణమైన వారిద్దరికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే నాకు సత్యవేడు నియోజకవర్గం కొత్త ఏం కాదు. నాకు ఒకవేళ ఆ నియోజకవర్గం కొత్త అయినా రాజకీయాలు అయితే కొత్త కాదు. దాదాపు నేను 25-27 ఏళ్ళుగా అమ్మగారు అంటే మా పిన్నమ్మగారు, నేను ఆమె దగ్గరే పెరిగాను. ఆమెతో ఉండి నేను 7 ఎలక్షన్లు, ఒక ఎలక్షన్ చిన్నోడుగా ఉండొచ్చు, 7 ఎలక్షన్లు నేను పనిచేశాను. కాబట్టి ఆ అనుభవం నాకు ఉంది. అలాగే ఇక్కడ నుంచి మా బంధువర్గం కూడా అక్కడ ఉన్నారు సత్యవేడు నియోజకవర్గంలో, గంగాధర్ నెల్లూరు నుంచి. అలాగే మా ఫ్రెండ్ సర్కిల్ కూడా బాగా ఉంది అక్కడ. నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోయి అక్కడ లోకల్ నాయకులందరినీ కూడా లోకల్ కాదని అనిపించుకోకుండా అందరినీ కలుపుకొని పోయి అందరూ పెద్ద నాయకుల దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు కూడా, ఎందుకంటే నాకు ఆ అనుభవం ఇక్కడ గంగాధర్ నెల్లూరులో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళి నా విజయాన్ని జగనన్నకి కానుకగా ఇస్తానని, అలాగే నన్ను నమ్మి ఇక్కడ పెట్టిన మా పెద్ద ఆయన పెద్దిరెడ్డి గారికి మరియు మిథున్ రెడ్డి గారికి కూడా కానుకగా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా గెలుపు ఉంటుంది. ఈరోజు అందరికీ కూడా నన్ను అభిమానించిన వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చినంత. అలాగే ఈరోజు మా అమ్మగారికి నాకు టికెట్ వచ్చిన సందర్భంగా మొట్టమొదటిసారిగా కాణిపాకం వెళ్ళి, అలాగే ఇక్కడికి సమాధి దగ్గరికి వచ్చి ఆమె ఆశీస్సుల కోసం వచ్చి ఇక్కడ నమస్కరించుకోవడం జరిగింది. ఎల్లవేళలా ఆమె పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారని, నన్ను ముందుకు నడిపిస్తారని ధైర్యంతో నా వెనకే ఉండి ఆ ధైర్యం నాకు అందిస్తుందని ముత్తువాళ్ళమ్మ గారు ఆ లేని లోటు మాకు కనిపిస్తుంది. కాకపోతే తప్పదు. ఖచ్చితంగా నేను అయితే అనుకున్నాను ఆమెకి పూర్వ వైభవం తేవాలనుకున్నాను. కాకపోతే తను లేరు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి నమస్కరించుకోవడం జరిగింది. ఖచ్చితంగా నా విజయాన్ని ఆమె కూడా పైన నుంచి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. అలాగే అక్కడ నాయకులందరూ, పెద్ద నాయకులు, జిల్లా నాయకులను కూడా పెద్దిరెడ్డి గారు అందరినీ కూడా, నారాయణ స్వామి గారిని కూడా నేను